సర్వే తుష్యంతి, మానవులంతా సంతోషపడతారు. జంతవ, ఈ పశువులు కూడా మీరు ప్రియంగా ఉంటే మిమ్మల్ని ప్రేమిస్తాయి తప్ప వాటిని వ్యతిరేకించి మా దగ్గరికి వెళ్ళాలంటే ఈ పశుతుల్యులైనటువంటి మానవులు కూడా ఎవరు కూడా దగ్గరికి తీయరమ్మా, ఇలాంటి పని చేయకండి అని అంటుంటే వాళ్ళకు వీళ్ళ మాటలు, కృష్ణుడి మాటలు వాళ్ళకు కొంచెం అప్రియంగా వచ్చినాయి. అయ్యో మేమెంతో ప్రేమగా ఈయన దగ్గరికి మేము రాసక్రీడల కోసం వస్తే ఈయన ఇలా చేస్తున్నాడని వాళ్ళ ముఖాలన్నీ కూడా వెలవెలబోయినాయి. వాళ్ళ ఆశలన్నీ కూడా అడిగంటాయి. అర్ధరాత్రి మేము ఎక్కడి నుంచో భర్తలు పడుకోబెట్టి మేము ఇటుకి వస్తే మళ్ళీ ఇప్పుడు మీరు మీ ఇంటికి వండి అని వీడు చెప్తున్నాడు అని చెప్పేసి కృష్ణుడి మీద కినుక వహించేసి అక్కడి నుంచి చింతలో పడ్డారు. అందరూ కూడా చింత ఇదైపోయినారు. గోప్య హావుచు, గోపికలు అంటున్నారు, కృష్ణ నువ్వు ఇలా పరుషంగా కఠినంగా మాట్లాడడం ఏమాత్రం నీకు న్యాయం కాదయ్యా. మైవం విభో అర్హతి భవాన్ గతితుం నృశంసం సంత్యజ్య సర్వ విషయాన్ తవ పాదమూలం. మేము అన్నీ వదిలిపెట్టి సర్వస్వాన్ని వదిలిపెట్టి నిన్నే నమ్ముకొని నీ పాదమూలానికి వచ్చాం, నీ కాళ్ళ దగ్గర చేరాం. భక్త భజస్వ దురవగ్రహ మా త్యజ అస్మాన్, మమ్మల్ని వదిలిపెట్టకయ్యా. భక్త భజస్వ దురవగ్రహ, ఈ ఆగ్రహం చేయకు, మేము నీ దగ్గరికి వచ్చింది నువ్వు ప్రేమిస్తావు అనుకొని ఈ విధంగా నువ్వు గట్టి పట్టుదలతోటి ఇలా కూర్చొని నా వదికి మీరు రావద్దు అని చెప్పడం మాకు చాలా బాధ అవుతోంది. దేవో యథా ఆది పురుషో భజతే ముముక్షూన్. కాబట్టి దయతో మమ్మల్ని విడిచిపెట్టకుండా ఆదిపురుషుడమైన శ్రీమన్నారాయణ మమ్మల్ని నీకు శరణుజొచ్చాం, మేము మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించవయ్యా అని చెప్పి మేము మిమ్మల్ని సేవించుకుంటామని చెప్పి అందరూ కూడా దగ్గరికి వస్తున్నారు. ప్రియమైన ఓ శ్యామసుందరుడు అంటూ ఆయనను కీర్తిస్తున్నారు. ఆయన యొక్క గుణగణాలు, ఓ నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి అనుకుంటూ కృష్ణ పరమాత్మ బాగా ఇది చేస్తున్నారు. ఇక తాసాం హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. కృష్ణ పరమాత్మ కోపంతో కూర్చున్నాడు. ఆ కృష్ణుని గోపికల సౌభాగ్యం మదం మీద బాగా కోపం వచ్చింది, వీళ్ళు ఇలా చేయడం తగదు అని చెప్పాడు. కాబట్టి వాళ్ళ యొక్క దురభిమానాన్ని గమనించాడు. తాసాం తత్సౌ భగవదం వీక్షమానం చ కేశవ ప్రశమాయ ప్రసాదాయ తత్ర ఇవాంతరథీయత. ఇప్పుడు వీళ్ళందరూ కూర్చుంటే ఇక నా మీద తాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ గృహస్థులు అక్కడ బాగా కోపానికి వస్తూ ఉంటారు. నా వైపు చూసుకుంటారు. వాళ్ళు చూడు ఒక్కొక్క కోపం ఇలా ఉన్నది నా మీద, వీళ్ళ ముందర ఇక్కడ కనిపించకూడదని మెల్లగా అక్కడక్కడనే మాయమైపోయినట్ట. తత్ర ఇవ అంతరధీయత, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. ఎందుకంటే ఎక్కడైనా గొడవ అవుతుంటే అక్కడ మనం కనుక చేతనైతే సాయం చేయాలి, విడిపించాలి. మన మాట ఎవరు వినరు అనుకోండి, అక్కడి నుంచి మనమే వెళ్ళిపోతే లొల్లి ఉంటుంది ఇక అని చెప్పేసి చెప్పుకుంటూ కృష్ణుని ఇక అలా చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోగానే వాళ్ళు విరహంతో ఉన్నారు. కృష్ణ పరమాత్మను ఎంతో మంచిగా ప్రేమించుకుంటూ వాళ్ళు ఇక్కడికి వస్తే ఆయన మాత్రం మీరంటే నాకు ఇష్టం లేదన్నట్టుగా వాళ్ళందరినీ మమ్మల్ని నీతులు చెప్పి ఇంటికి పొమ్మని చెప్పాడు. కాబట్టి వీని సంగతి చెప్తామని చెప్పి అందరూ కూడా అక్కడ కూర్చొని, కృష్ణుడు లేకపోతే ఏందే నువ్వు కృష్ణుడుగా ఉండే, నేను కృష్ణుడు వేరే, మనం అందరం నీ చుట్టూ ఎరిమే ఎగురుతాం. అక్కడ సేపు అయిన తర్వాత ఇక నువ్వు వినదొక చిన్ని కృష్ణుడు నువ్వు అవుతావు, నువ్వు అంబాటాడు, నువ్వు అప్పుడు చిన్ని కృష్ణుడు అవుతావు, నువ్వు యువ కృష్ణుడు అవుతావు, నువ్వు బాలకృష్ణుడు అవుతావు, నువ్వు శిశు కృష్ణుడు అవుతావు అని చెప్పి అందరూ కృష్ణులు అయిపోయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆట ఆడుతున్నారు. ఎలా పడతలా ఆటలతోటి నటిస్తూ ఉన్నారు. కృష్ణ పరమాత్మ మనసులో నవ్వుకుంటూ ఉన్నారు. ఈ కృష్ణ నువ్వు వెన్నం దొంగిలించినప్పుడు నేను రోటికి మీ అమ్మ కట్టేస్తే మేం కదా వచ్చి పాపం చిన్న పిన్నాడి కట్టేసావని చెప్పి నీకు సపోర్ట్ చేసాం. మేము నీ వదికి వచ్చి ఎంతో గొప్పగా ఉంటే కాళీయ సర్పన్ దగ్గర నువ్వు ఇచ్చేస్తున్నావు, అప్పుడు కూడా మేము నిన్ను వచ్చి రక్షించామని చెప్పేసి ఒకరిత కింద కూర్చున్నదట. దాని మీదకి ఎక్కి ఇంకనొరత నేను కాళీయుడివిరా, అమ్మాయి నువ్వు కాళీ మరదను, నేను సర్పానివి, నేను నీ మీద ఉన్న కృష్ణుని అనుకుంటూ ఆడదాని కింద పడుకోబెట్టిందట. ఒక మీదకి ఎక్కేసి దాన్ని కాళ్ళతోటి తొక్కుకుంటూ చుట్టూ ఉన్న వాళ్ళంతా భార్యలు వచ్చేసి కృష్ణ నా పిల్లల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు అని చెప్పి కృష్ణుడు ఏవేవైతే ఆటలు ఆడాడో ఇన్నాళ్ళు చిన్నప్పటి నుంచి ఆటలన్నీ ఆడుకుంటూ కృష్ణుడిని నవ్వించేటందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంతో గొప్పగా ఒక తన రోటికి కట్టేశారట, అది ఉరికి వచ్చిందట, రోలు కట్టేసినట్టుగా నటిస్తూ ఉన్నారో తాడు కట్టేసినట్టుగా, అది దూరుకుంటూ వచ్చేసో చెట్లను కూల్చినట్టుగా నటించడం. ఇలాగా ఆటలలో మస్తు నటించుకుంటూ కూడా అంతా కూడా రెండవ గోపిక భయపడుతున్నట్టు నటిస్తూ ఉన్నది. అయ్యో నా కొడుకుని ఏదో రోడ్లకు వచ్చి కట్టేస్తే 2 చెట్ల మీద పడ్డాయని చెప్పి వచ్చుడు. సేమ్ అలాగే ఎలాగైతే యశోద భయపడ్డదో అలాంటి ఆ భయాలని చేసుకుంటూ కృష్ణ పరమాత్మకు మనసులో ఆనందాన్ని చేకూరుస్తున్నారట. అంటే నేను లేకపోతే వాళ్ళు విరహంలో తట్టుకోలేకపోతున్నారు, నేను లేకపోతే నాలాగా రూపాలు అలంకరించుకొని నాలాగానే వాళ్ళు వేషాలు వేసుకుంటూ కూడా ఆటలాడుతూ ఉన్నారని చెప్పేసి. మా చిన్నప్పుడు సర్కస్ వచ్చిందంటే మేము కూడా హంటలు పట్టుకొని సర్కస్ పెట్టాం, కొన్ని ఏనుగు చేసేది కొట్టుకుంటూ వెంట ఊరుకుంటూ వెంటి ఆటలన్నీ సర్కస్ ఆటలన్నీ ఆడేది. స్టూల్ వీధికి ఒక్కడిని ఎక్కించేది. నువ్వు గుర్రాని నువ్వు ఆ స్టూల్ వీధికి ఎక్కువగానే వాడు హంటలు ఒక చటైలను కొట్టగానే వీడు స్టూల్ ఎక్కాలి. ఆ ఇంట్లో సర్కస్ చూసి వచ్చేది, ఇంట్లో సర్కస్ ఆడేది. అమ్మ నాయన నిద్రలేపారు, నాకు నిద్రపోనిస్తలేరు చెప్పి చావ కొట్టేది, విప్పులు కొట్టేది. ఇవన్నీ కూడా అందరిలో మన చిన్నప్పుడు జరిగేటివి. కాబట్టి భగవంతుని యొక్క దీని విషయంలో గోపికలంతా కూడా గీతాలు పాడుతున్నారు. వీటిని గోపికా గీతాలు అంటారు. ఓ పురుషోత్తమ, కాళీయుడితో కలుషితమైనటువంటి నీటినంతా కూడా పరిశుభ్రం చేశావు. కాళీయుడికి వలని స్థానాన్ని చూపించేసి ఆయనను ఎవరూ ముట్టకుండా గరుత్మంతుని భయం లేకుండా ఆయనకు అభయం ఇచ్చి
ఆయన మళ్ళీ సముద్రానికి పంపించావు, నీవెంత గొప్పవాడవయ్యా అంటూ కృష్ణ పరమాత్మను చాలా గోపిక గీతాలు అంటారు వీటిని. అనేక గీతాలలో వాళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మను. ఇక శ్రీకృష్ణ దర్శనం, ప్రభు వచ్చి గోపికలను ఓదారుస్తున్నాడు. అమ్మ మీకు ఇంత ప్రేమ ఉందని నేను అనుకోలేదు, నేను లేకపోతే నా వేరే వేషాలు వేసుకుని కూడా నన్ను మళ్ళీ ఇక్కడికి వచ్చేటట్టుగా చేశారని చెప్పేసి అందరికీ ఆనందాన్ని కల్పించి శ్రీ శుకౌవాచ, పరీక్షిత్ మహారాజా ఆ గోపికల కృష్ణ దర్శనం కోసం తహతహలాడాన్ని చూచి ఇప్పుడు వెళ్ళకపోతే ఇక వాళ్ళకు నా మీద మహాకోపం వస్తుందని చెప్పేసి పాపం దయామయుడైనటువంటి ఆ స్వామి మరొకసారి తన యొక్క గుణ లీలా వైభవాలన్నీ కూడా వివిధ రీతుల్లో కీర్తిస్తున్నటువంటి ఆ స్త్రీలకు మళ్ళీ కనిపించాడు. కృష్ణుడు దర్శనం ఇచ్చాడు. ఇది గోప్య ప్రత్యగాయంత్య ప్రలపంత్యశ్చ చిత్రధ రురుదుస్సు స్వరం రాజన్ కృష్ణ దర్శన లాలసాహ. కృష్ణ దర్శన లాలసులై వాళ్ళందరూ కూడా భయపడుతూ ఏడుస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఒకసారి దర్శనం ఇచ్చాడు. ఒక గోపకాంత సంతోషంతో కృష్ణుని యొక్క కరకమలాన్ని చేతిలోకి తీసుకొని తన 2 చేతులతో గట్టిగా పట్టుకొని మురిసిపోతుందట. అబ్బా మేమందరం కూడా నటన చేయగానే ఒకసారి కృష్ణుడు నువ్వే మా గద్దికి వచ్చావని చెప్పేసి ఇక దొరికాడని చెప్పేసి ఒకరితో చేయి దొరకబట్టింది, ఒకరితో కాలు దొరకబడింది, మళ్ళీ ఎక్కడ పోతాడు అని చెప్పేసి ఆయన గట్టిగా పట్టేసుకొని చుట్టేసుకున్నారు. అందరు కూడా తాంబూలాన్ని. ఇక వేరొక సుందరి ఆ మహాత్ముడు నవ్వుతున్నటువంటి పాన్లోనికి తవక్క నాకు ఇయ్యవా అని ఎంగిలి ఉచ్చిష్టాన్ని కూడా తింటూ ఉన్నారట. అగో అంతటి ప్రేమను కురిపిస్తున్నారు. వాళ్ళ ప్రేమకు పరవశుడైపోతున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ తరుణి చల్లని పాదపద్మాలు తన పైన ఉంచుకొని తన హృదయానికి తగిలించుకొని ఆమె ఆనందపడుతూ ఉన్నది. ఈ విధంగా ప్రణయ కోపాన్ని అతను నటిస్తూ ఉంటే కూడా ఆయన కోపాన్ని చిరునవ్వు వచ్చేటట్టుగా చేస్తూ ఉన్నారు. ముముక్షువులు కూడా పొందనటువంటి స్వాతంత్ర్యాన్ని కృష్ణుడి పైన భగవంతుడు విష్ణుమూర్తి హృదయం పైన, ఆయన యొక్క శరీరం పైన వీళ్ళందరూ కూడా పట్టు సాధించారు. అలాంటి గోపికల యొక్క విరహ గీతాలను, విరహ బాధలన్నిటి కూడా ఎంతని వర్ణించను అని చెప్తున్నాడు. పరీక్షిత్ మహారాజ్ చాలా ఆనందపడిపోయి అయ్యా ఇంకా ఆ గోపికలు చెప్పినటువంటి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. సకులారా కొందరు ప్రతిఫలాపేక్ష లేకుండా ఎక్కడ పోయింది. భజతో అనుభజంచేక ఏక ఏతద్విపర్యయం నోభయాంశ భజంచేక ఏతన్నో బ్రూహి సాధుగోహో. ఏ కృష్ణ, కొంతమంది తాము ప్రేమించే వాళ్ళనే వాళ్ళు ప్రేమిస్తారు, ఇంకొంతమంది అందుకు వ్యతిరేకంగా తమను ప్రేమించే వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. ఇంకొకళ్ళు తమను ప్రేమిస్తూ ఉంటారు, తమ అసలు ప్రేమించరు, వాళ్ళ చేత ప్రేమించబడుతూ ఉంటారు. అంటే ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా 2 పక్కల నుంచి ఉండకపోవచ్చు, కానీ ఇరువురిని ప్రేమించరు. కానీ స్వామి మేము మాత్రం నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాం, మీరు మమ్మల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, మన ఇద్దరిలో ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పది అని చెప్పేసి ఆ గోపకాంతలంతా కూడా కృష్ణుడిని బాగా పొగుడుతూ ఉన్నారు. అందరూ తమను సేవించిన వాళ్ళన్నింటి కూడా సేవించరయ్యా, కానీ మీరు మిమ్మల్ని సేవించిన మమ్మల్ని మీరు అనుగ్రహించారంటూ కృష్ణ పరమాత్మకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ఈ రాసలీలల్లో కృష్ణ పరమాత్మను అనేక రకాలుగా రాస క్రీడాభి వర్ణనం అంటారు. దీన్ని వర్ణించుకుంటూ వాళ్ళందరూ కూడా కృష్ణుడితోటి ఆటలాడుతూ ఉన్నారని చెప్తున్నాడు. ఇక గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. కృష్ణ భగవానికి నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబుపై జల్లెడివాడు మౌళి పరస్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు తెచ్చెనో మల్యలారమీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. ఇంకొకటి 12 మంది బాబు కూడా మంచి పద్యాలు చదువుతారు. ఆయన కూడా అమర్నాథ్ కూడా మంచి పద్యాలు చదువుతారు. అదే ఆయన అమెరికాలో అష్టావధానం చేశాడు. మేమైతే బాగోదు పద్యాన్ని మర్చిపోయినాం. ఆయనకి ఎంత జ్ఞాపకం ఉన్నది, ఇంకా అమెరికాలో ఉన్నా కానీ జ్ఞాపకం ఉన్నది, ఇండియాలో ఉన్నా జ్ఞాపకం లేదు. భగవద్గీత కూడా పిల్లలతో నిజంగానే ఆ విద్యా ప్రకాశం చెప్తే ఎంత మంచి చెప్పేవాడు ఆయన.